హలో గాయ్స్, మేము ఉత్తరకాశీలో ఉన్నాం గాయ్స్. ఇక మా వాడు కూడా వచ్చేసాడు. సడన్గా దర్శనం తీసుకుంటాం. 600 మీటర్స్ అంటే ఇంకా ట్రాక్. మాకేంటో గాయ్స్, మా తలరాతకి నడవడం తప్ప ఏమీ లేదు. వెహికల్ వీడిని చూడండి గాయ్స్, వీడిని చూస్తే పాపం అనుకుంటారు గాయ్స్. వీడైతే అమాయకుడు, పాపం ఏమీ తెలీదు. మమ్మల్ని భరోసాతో మా మీద నమ్మకంతో వీళ్ళ అమ్మ నాన్న పంపించారు, కానీ మేము ఏదంటే అది అంటాడు గాయ్స్. ఏమంటావురా? అంతే అంతే, ఇంకేం లేదు గాయ్స్. వ్యూ చూపిస్తాను గాయ్స్. ఎందుకు అర్థం కాదు, కానీ మావాడు ఏది చెప్పినా సరే అనేస్తాడు అన్నమాట. అన్నా ఏంటంటే మావాడికి మా డిస్టిక్లోని ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు, కానీ ఎవడైనా ఏదో చెప్పాడు అనుకో సరిపోయింది, వాడికి హా అనేస్తాడు. బాబు అమ్మాకుడు ముందే ఏమి అడగమా అక్క, వాడికి ముందే ఏమి తెలియదు. టెంపుల్ ఏం చాలరా ఈస్కాన్ లాగరిద్దరా ఈజ్ వాడుతాను టెంపుల్. ఛార్జింగ్ కది కాళ్ళురా గుణం వీళ్ళరా ఆయన చూడరా. ఏంట్రా నీ దాంట్లో అంత పవర్ ఉందా, నాకు చెప్పలేదే. చూడండి గాయ్స్, వ్యూస్ చూడండి గాయ, ఎంత బాగుందంటే నా ఫోన్ నాకే కనిపించట్లేదు, కానీ బాగుంది గాయ్స్. ఇంకేంటి దాని తర్వాత ఇంకో దేంట్లో అయినా ప్రైస్ తక్కువలో ఉందా? రావడానికి ఏ జర్నీలో లేదు, ట్రైన్ తప్ప. एक किलो है హలో గాయ్స్, చూడండి గాయ్స్, టెంపుల్కి వచ్చేసాము మేము. నా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు నాతో పాటే. అప్పుడప్పుడే అంటారు నడవడం చాలా కష్టంగా ఉందని, కానీ బాగా గట్టోడు ఈడు. ఇంకోటి ముందు పారిపోయాడు గాయ్స్, ఆడికి ఏం చేత కాదు. మేము వచ్చేసాం గాయ్స్ ఉత్తరకాశీకి. ఇక మార్నింగ్ చూడండి గాయ్స్, అమాయకుడు పాపం మంచోడు. ఈయన తోడు ఇవ్వకపోయి ఉంటే మేమందరం ఇక్కడికి వచ్చేవాళ్ళమే కాదు. ఈయన పాపం ఈయన జాబ్ వదిలేసుకొని వచ్చాడు గాయస్. మేమందరం ఉత్తరకాశీకి జస్ట్ టెంపుల్ని చూడడానికి వచ్చాం గాయస్, వ్యూస్ కోసం కాదు. మాకైతే ఇప్పటికి కూడా వెదర్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఇంత పెద్ద పెద్ద కొండలు ఉంటాయని కూడా తెలీదు. ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు ఏదో మనాలికి వెళ్ళినట్టు ఫీల్ అవుతున్నారు, కానీ మేము టెంపుల్ అనుకొని వచ్చాం. సడన్గా ఇలాంటి వెదర్ కనిపించేసరికి మేము షాక్ అయ్యాం. ఎన్నిసార్లు ఫీవర్ వచ్చిందో మాకే గుర్తు. రావడానికి ట్రై చేయమాకండి, వర్షాకాలంలో మాత్రం రామాకండి. తర్వాత ట్రై చేయండి ఎప్పుడైనా సరే. వర్షాకాలంలో తప్ప ఎప్పుడైనా రండి, ఎందుకంటే ఒకసారి దర్శించుకోండి. ఎట్లా ఉంటుందో మీకు ఆ ఫీలింగ్ ఎట్లా ఉండదో ఒకసారి తెలుసుకోండి. అంటే మా అనుభూతి తెలుస్తుంది దేవుడిని దర్శించుకోవడం ఏంటి ఎలా అనేది. ఇప్పుడు మేము ఉన్నది ప్రజెంట్ కాశీ విశ్వనాథం, అంటే ఉత్తర కాశీ అని ఉంటుంది ఇక్కడ. దీని తర్వాత ఇప్పుడు మేము గంగోత్రి వెళ్తున్నాం. ఓకేనా అందరికీ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. గైస్ ఇది ఉత్తర కాశీ గైస్, కటలారం ఉత్తర కాశీ గైస్. చూడండి గైస్ ఎంత బాగుందో. ఏ ప్లేస్ కూడా వదలకుండా ప్రతి వీడియో చేయాలి అంటే చాలా కష్టంగా ఉంది గైస్. లోపలికి వెళ్ళగానే ఎవడు ఫోన్ ఎంట్రీ ఇవ్వట్లేదు, అదైతే చాలా కష్టంగానే ఉందనుకోండి. చూడండి వ్యూ పాయింట్. అప్పట్లో దేవతలందరూ కొండలోనే ఎందుకు ఉంటారో అర్థం కాలేదు, కానీ ఇప్పట్లో అర్థమైంది, ప్రశాంతత కోసం అనుకుంటాను. బాగుంది చూడండి మొత్తం.